హలో గాయ్స్. సో ఈరోజు అయితే మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది. ఈరోజు మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది కాబట్టి మా కోసం ఫ్రాన్స్ కర్రీ చేయబోతుంది. ఇదిగోండి చూడండి. గాయ్స్ ఇదిగోండి, ఇప్పుడు మా అమ్మమ్మ అయితే ఒక కళాయిలో ఆయిల్ ఇంకా పసుపుని యాడ్ చేసుకుంది. ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఆయిల్ అండ్ పసుపుని యాడ్ చేసుకుంది కదా, వీటిలో ఫ్రాన్స్ని కూడా యాడ్ చేసుకుంటుంది. చూసారా, ఇప్పుడు మంచిగా యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రెష్ ఫ్రాన్స్ అన్నమాట, మార్కెట్ నుంచి ఫ్రెష్ ఫ్రాన్స్ తెచ్చారన్నమాట. చూసారా, బాగున్నాయి కదా. దీన్ని మీడియం ఫ్లోలో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఇందులో ఉన్న ఫ్రాన్స్ అన్నిటిని ఒక ప్లేట్లో ఇలా వేసేయాలన్నమాట, కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. చూసారా, మీడియం ఫ్లోలోనే చేయాలన్నమాట, అప్పుడే బాగా వస్తుంది. కొంతమందిలో ఏమొచ్చి హై ఫ్లోలో పెట్టుకొని ఫాస్ట్గా చేసేద్దాం, ఫాస్ట్గా అయిపోవాలనుకుంటారా, అలాంటి వాళ్ళకి సరిగ్గా రాదన్నమాట. అందుకే మీడియం ఫ్లోలో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి. ఇప్పుడు ఇది ఉందా, ఇందులో మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఈ కుకింగ్ మొత్తం, ఈ రెసిపీ మొత్తాన్ని మనం మీడియం ఫ్లోలోనే పెట్టుకొని చేయబోతున్నాం అన్నమాట. ఇదిగోండి, జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మా అమ్మమ్మ అయితే టొమాటోస్ ఇంకా గ్రైండెడ్ గరం మసాలాని ఒక దగ్గర ప్లేస్ చేసుకుంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను తినడానికి మాత్రం, ఫుల్ ఎక్సైటింగ్. ఇదిగోండి, బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, బాగా మిక్స్ చేసుకున్నారు కదా. ఇలా మిక్స్ చేసుకున్నాక, ఇవన్నీ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకున్నాక టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక బౌల్ ఆఫ్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా టొమాటోస్ ఉన్నాయా, ఆ టొమాటోస్ అన్నీ మెత్తగా అయిపోయేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఫుల్గా మిక్స్ చేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. బాగా మిక్స్ చేయాలన్నమాట, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. మీడియం ఫ్లోలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో ఇలా దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని మధ్యలో తీసి మిక్స్ చేస్తూ మళ్ళీ పెట్టేయాలన్నమాట. అది అలా టొమాటోస్ అలా మెత్తగా అయిపోయేంత వరకు అలా చేస్తూనే ఉండాలి. తీసి కలపాలి, మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్స్ అయిపోవాలి, మెత్తగా అవ్వాలన్నమాట టొమాటోస్, అంతవరకు అలా చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు మా అమ్మమ్మ చూసారా ఎలా చేస్తుందో, అలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, మీడియం ఫ్లోలో పెట్టారు. అసలు మీకు తెలియదు గాయస్, మా అమ్మమ్మ రెసిపీస్ చాలా బాగా చేస్తారు తెలుసా. మా అమ్మమ్మ ఇడ్లీలు చేస్తారు చూడండి, ఎంత బాగుంటాయో, మెత్తగా దూదుల్లాగా ఉంటాయి తెలుసా. ఇంకా మా అమ్మమ్మ ఇడ్లీలతో పాటు కొబ్బరి చట్నీ చేస్తుంది. ఆహా, టేస్టే వేరబ్బబ్బబ్బబ్బబ్బా. అది తింటుంటే అమ్మమ్మమ్మమ్మ ఎంత బాగుంటుందో. మెత్త ఇడ్లీలు దూదుల్లాగా ఉంటాయి, మెత్త ఇడ్లీలు, కొబ్బరి చట్నీ సూపర్ ఉంటుంది అసలు. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు, టొమాటోస్ అన్నీ కలిసిపోయి మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ పేస్టెడ్ గరం మసాలా ఇందాక మీరు చూసినట్టుగానే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫుల్గా మిక్స్ చేసుకోవాలి, బాగా అన్నిటితో కలిసిపోయేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ ప్రాన్స్ కర్రీ ఇంకా మంచి టేస్ట్ ఇస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి.
చూసారా మా అమ్మమ్మ ఎలా మిక్స్ చేస్తుందో? అలా మిక్స్ చేస్తే ఆ టేస్ట్ ఉంటుందబ్బా. బాగా మిక్స్ చేయాలన్నమాట. చూసారా ఇప్పుడు మా అమ్మమ్మ ఎలా మిక్స్ చేస్తుందో అలానే మిక్స్ చేయాలి. తర్వాత మిక్స్ చేశాక ఒక 2-3 మినిట్స్ దాని మీద మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలి. వెయిట్ చేశాక ఫ్రాన్స్ వేసేసుకోవాలి. ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఫ్రాన్స్ వేసేసుకుంటే మంచి టేస్ట్. ఇది ఫ్రాన్స్ కర్రీ కదా గాయ్స్, ఫ్రాన్స్ లేకుండా ఎలాగా? సో ఇక ఫ్రాన్స్ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఇలా పెట్టుకోవాలి. 5 to 6 మినిట్స్, 10 కాదు. ఇలా పెట్టుకుని మళ్ళీ తీసి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా మనకి గాయ్స్ మంచి టేస్ట్ రావడానికి మనకేం కావాలి? ఎస్, మీకు ఎలాగో తెలిసినట్టుగానే కారం కావాలి. కారం లేకుండా ఎలాగా? కారం తింటే ఆహా ఉంటుంది. కారంతో తినాలి, సూపర్ ఉంటుంది. ఏదైనా కారం లేకుండా అవ్వదు. సో ఇదిగోండి ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. మళ్ళీ అలానే మంచిగా మొత్తం కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మెత్తగా అయిపోయి ఆహా సూపర్ ఉంటుంది అన్నమాట. అలా మొత్తం మెత్తగా అయిపోయి మొత్తం కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకుంటే మన ఫ్రాన్స్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మనం మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంటే స్టార్టింగే మనకి బోర్లంత సాల్ట్ వేసేసుకున్నాం అనుకో మనకి అంత మంచి టేస్ట్ రాదు కదా. అందుకే కొద్దిగా టేస్ట్ చూసుకుంటూ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఒకేసారి మొత్తం ఎక్కువ వేసేసాం అనుకో టేస్ట్ బాగా రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, నెక్స్ట్ కూడా అలానే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. అలా వేసుకున్నాక మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ అలా మీడియం ఫ్లేలో పెట్టుకొని మళ్ళీ తీసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో? యమ్మీ 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 యమ్మీ. పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనము కర్రీ లీవ్స్ అన్నమాట. కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఏ ఎగ్జైటెడ్. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మా అమ్మమ్మ చూసారా ఎంత బాగా చేస్తుందో? మీరు కూడా దీన్ని పక్కాగా ట్రై చేయాల్సిందే గాయస్. చాలా బాగుంటుంది అన్నమాట. మా అమ్మమ్మ ఆల్రెడీ టేస్ట్ చేసి చెప్పింది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇంకా మొత్తం వాటర్ యాడ్ చేసేసుకొని మేము మిక్స్ చేసేసుకుంటాం. ఇంకా ప్లేట్ పెట్టేసాం. సో ఇది ఇప్పుడు కొద్దిగా వేగాక మేము ఓపెన్ చేసి బాగా కలిపితే ఇప్పుడు రెడీ అయిపోతుంది. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. కానీ నేను ఆ కూర తినకూడదు, ఎందుకంటే నాకు కంచుకూర వచ్చింది అనమాట. కానీ వదిలేయండి, కానీ అది చాలా టేస్టీగా వస్తుంది. సో మీరు ఎగ్జైటింగ్గా తినడానికి ఒకవేళ ఎగ్జైటింగ్గా పంపించిన చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ కూరలన్నీ చాలా బాగా చేస్తుంది. నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను, కానీ నేను తిన్నాను. కానీ మా సో మీరు చిద్దాం. అది తీసి బాగా ఉన్న తర్వాత కూడా ఎంత బాగా వస్తుందో కూడా నేను వీడియోలో చూపించబోతున్నాను. ఎగ్జైటెడ్గా రెడీగా ఉంది. సో గాయస్ ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు తీసేసామన్నమాట. చూసారా ఎంత బాగుందో? సో గాయస్ ఇదిగోండి తీసేసాక చూసారా బాగుంది కదా. యమ్మీ అంటుంది మా అమ్మమ్మ అయితే ట్రై చేశాక. సో ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. దీన్ని ఇంకా అలా మిక్స్ చేసుకున్నాం అనమాట. మిక్స్ చేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసామన్నమాట. దీన్ని ఇంకొక 7 to 8 మినిట్స్ ఇక్కడ పెడితే రెడీ అయిపోతుంది.
నా ఎగ్జైటెడ్ మా వాళ్ళందరూ తినబోతున్నారు, నేను తప్ప. నేను ఇంకా మా మదర్ తప్ప. మా మదర్ కూడా ఇంకొక 3 months వరకు తినదు. సో గాయ్స్ ఇది ఇంకా రెడీ అయిపోయింది. సో ఇది చూసారా, ఇట్స్ ఓవర్, ఫినిష్ అయిపోయింది గాయ్స్. యమ్మీ, నాకైతే చాలా నచ్చుతుంది, కానీ నేను సండే తింటాను, ఈరోజు తిన్నాను కాదు. ఓకే పట్టించుకోవద్దు, కానీ నేనైతే ఎగ్జైటెడ్. చూసారా ఎంత బాగా కనబడుతుందో. ఆహా, స్మెల్ మాత్రం అదిరిపోయింది అనుకోండి. ఇంకా స్మెల్ ఎలా ఉందంటే తింటే సూపర్ ఉంటుంది. చూసారా, సో గాయ్స్ ఇదైతే ఇంకా ఫినిష్ అయిపోయింది. సో ఇదైతే చాలా టేస్టీగా ఉందని మా అమ్మ చెప్పింది, కానీ నేను తినలేను, ఎందుకంటే నాకు కంటిపొడుగు వచ్చింది అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లెగ్స్ వెంటనే కళ్ళు మొత్తం రెడ్ అయిపోయింది, ఇంకా పొంగిపోయింది కూడా. కానీ పట్టించుకోవద్దు, ఇంకా మా అమ్మ కూడా తినదు, ఎందుకంటే మా అమ్మ 5 months వరకు తిననని మొక్కుకుంది. కానీ ఇదైతే చాలా టేస్టీగా ఉంది, మా అమ్మ నాకు చెప్పింది కదా, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయ్స్. మీరు ప్లీజ్ నా ఛానల్కి ఎంతో సపోర్ట్ చేయాలి గాయ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో వాల్యుబుల్, నాకు ఎంతో విలువైనది. సో టేక్ కేర్ గాయ్స్, జాగ్రత్తగా ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే బాయ్ గాయ్స్.